నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న పొల్ల వ్యాఖ్యల్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు రొడ్డ వీరాంజనేయ రెడ్డి, బోదేపూడి గోవిందరాజులు, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బీసీసీఎల్ టీడీపీ అధ్యక్షులు బత్తిల గోవిందరాజులు వీరితో మాట్లాడారు. మరి ఆయన సమర్థించడం ఆయనకు సిగ్గు అనిపించట్లేదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆమె గిరిజన మహిళ, వితంతు, ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఆమెని చంపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. ఒక గిరిజన మహిళ వేదన చూడు, పెద్ద మనిషి బ్రహ్మనాయుడు, ఆమె వేదన చూడు, నువ్వు పెద్ద మనిషి అయి మాజీ ఎమ్మెల్యేవి, ఆమె వేదన చూడు. టీడీపీకి ఓటేశారని ఈ కార్యక్రమం చేశారు. మరి నాగిరెడ్డి తనపై కక్ష కట్టి ఏనాది కాలంలో నన్ను అంతమొందించాలని తలంపుతో ఈ కార్యక్రమం చేశారు. నన్ను నా గుడిసెను తగలబెట్టారు, నేను అనాథనేనని ఆమె ఆవేదనని ఒకసారి చూడు బ్రహ్మనాయుడు, నీకు అర్థమైంది. టీడీపీకి ఓటేస్తే నీ సంగతి చూస్తానని ఎలక్షన్ ముందే నాగిరెడ్డి ఆమెను హెచ్చరించడం జరిగింది. నీ అంత చూస్తాను, నువ్వు టీడీపీకి ఓటేశావు ఏంటో నీ అంత చూస్తానని ఆనాడు హెచ్చరించాడు. దానికి తార్కాణంగానే ఈ యొక్క గుడిసెను ఉప్పల్పల గ్రామంలో మేకల కోటమ్మ ఎస్టీ మహిళ వితంతు ఆమె యొక్క గుడిసెని అర్ధరాత్రి 1 గంట టైంలో తగలబెట్టారు. తగలబెట్టడానికి కారణం ఆమె ఎలక్షన్ ముందు వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వబోయారు. మేము డబ్బులు తీసుకోము, మాకు అవసరం లేదయ్యా, మేము టీడీపీకి ఓటేస్తామని ఆమె నిర్భయంగా చెప్పడం జరిగింది. రెండో కారణం, మెయిన్ కారణం ఏంటంటే ఈ యానాదులందరూ కూడా జగనన్న కాలనీకి ఇచ్చినటువంటి కామన్ ప్లేస్లో కమ్యూనల్ సైట్ దాంట్లో అందరినీ గుడిసెలు వేసుకున్నారు. మేము ఎంఆర్ఓ గారికి చెప్పి విఆర్ఓ అని విఆర్ఏల్ని వాళ్ళ దగ్గరికి పంపించి మీకు పట్టాలు ఇచ్చారు, మీ పట్టాలు ఇచ్చినటువంటి స్థలాల్లో మీ ఇల్లు వేసుకోమని మేము చెప్పాం. మేము చెప్పినాక మళ్ళీ అదే నక్కా నాగిరెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో వేమూరి గోపి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం అమ్మవారి విశేష అలంకరణ చేసిన అనంతరం శ్రీ బాలచాముండిక అమ్మవారిని ఆలయ అర్చకులు భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలకి పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడం చేయండి ఒకసారి ఫ్యాన్ కట్టేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి రెడ్ రన్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా దిశ క్లస్టర్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఆధ్వర్యంలో జిల్లాలోని వినుకొండ పట్టణంలో శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుంచి చాట్రగడ్డపాడు వెళ్లే మార్గంలో 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా స్థాయి రెడ్ రన్ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ కళాశాల యందు డిగ్రీ చదివే విద్యార్థులు 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా లెఫ్రనీ ఎయిడ్స్ మరియు టీబీ నియంత్రణాధికారి ఆయన డాక్టర్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీ భాష, కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసే ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ కిషోర్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఐసీటీసీ కౌన్సిలర్ సురేష్, విహాన్ ప్రాజెక్టు పీసీ గౌసు, ఎల్డబ్ల్యూఎస్ జోనల్ సూపర్వైజర్ నాగేశ్వరరావు మరియు టీఐ ఎన్జిఓ ప్రోగ్రామ్ మేనేజర్ ఉదయరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. సో వర్షం ఆ రోజు 7వ తారీఖు ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం మనం ఆ రోజు కండక్ట్ చేయలేకపోయాము. సో ఈ రోజు కొంచెం వాతావరణం కూడా బాగానే ఉంది. మహానుడు భగవాన్ అంటున్నాం కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు పరిగెట్టడానికి ట్రై చేస్తే పడతారు. అది అందరికీ చెప్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈ రెడ్ రన్కి అనుమతి ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అందరూ కూడా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ వాటర్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ కూడాను వాళ్ళని కలుపుకొని రండి. ఈ పల్నాడు జిల్లాలోని ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రెడ్ రన్ మారథాన్ ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాము. సో మా యొక్క నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ ఆర్గనైజేషన్ కంట్రోల్ సొసైటీ వారు యూత్లో హెచ్ఐవి అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ రెడ్ రన్ మారథాన్ని కండక్ట్ చేయమని 5K కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ పల్నాడు జిల్లాలో ఈ డిగ్రీ కాలేజీలో కాలేజ్ యాజమాన్యం యొక్క పర్మిషన్తో, సహకారంతో ఈ రెడ్ రన్ మారథాన్ని 5Kని ఈరోజు కండక్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఐవి మీద అవగాహన పెంపొందించుకోవాలని, చెడు వ్యసనాలకి బానిస కాకుండా హెచ్ఐవి మీద ఎక్కువగా అవేర్నెస్ పెంచుకొని జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈవెంట్ కండక్ట్ చేయడానికి సహకరించిన ప్రిన్సిపాల్ గారికి, కాలేజ్ యాజమాన్యానికి, అలాగే ఈవెంట్కి సహకరించిన మా యొక్క టీఎన్జిఓస్కి, విహాన్ స్టాఫ్కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. సో ఈవెంట్ వల్ల వాళ్ళు కూడా అవగాహన పెంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. మా కళాశాలలో ఈరోజు రెడ్ రన్ 5KM మారథాన్ నిర్వహిస్తున్నాము. దీనికి అనుమతినిచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఎంఎండ్హెచ్ఓ గారికి, జిల్లా వైద్య శాఖ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రెడ్ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ మీద యూత్లో అవేర్నెస్ కల్పించడం ముఖ్య ఉద్దేశం. దీనికోసం మా కళాశాల నుంచి చాట్రగడ్డపాడు రోడ్డు మీదుగా 5 కిలోమీటర్ల 5K రన్ నిర్వహిస్తున్నాము. ఈ మధ్యలో ఉన్న అందరికీ ఈ ఎయిడ్స్ మీద అవేర్నెస్ కలగజేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా యూత్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలా రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్ కిషోర్ బెహ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో ఉన్న అందరు స్టాఫ్, అందరు స్టూడెంట్స్ దీనిలో పాల్గొంటున్నారు, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనిలో గెలుపొందిన వారికి ముందు ప్లేస్లో వచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ మారథానికి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాచర్ల పురపాలక సంఘ అత్యవసర సమావేశం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. మాచర్ల పురపాలక సంఘం రాష్ట్రంలోని వెనుకబడి ఉందని, పరిష్కారం కోసం పోరాటాలు చేయవలసి ఉంటుందని తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకరించాలని, మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ని ఆదేశించారు.
ఇలాంటి ప్రాబ్లం రావడంతో అలా మన గౌరవ తీసుకున్న కూడా మన డీ గారు ఆ దృష్టిలో పెట్టి వెంటనే దాన్ని తాత్కాలికంగా రిజెక్ట్ చేసి చేయడం జరిగింది. చూస్తే పెట్టిలో మన టౌన్ అంతా సంబంధించినటువంటి ఈ బిడ్డకి సంబంధించి అన్నారంటే ఏదైనా మేధలు వస్తే మనం ఎలా చేసుకోవాలి ఎలా ఆ ముందస్తు సమస్యలు ఆలోచన తీసుకురావడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుల యొక్క మరి సానుకూల దృక్పథంతో మరి సీనియర్ సభ్యులందరూ అందరి సలహాలతో సూచనలతో ఈ బిడ్డలు ఏ విధంగా మనం చేసుకోగలుగుతాం. వెస్ట్ బెంగాల్ లో ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ రెంటచింతల గ్రామంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి దగ్గర మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం ఘటనకి పాల్పడిన నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
No security. No security. Down, down. ప్రశాంతి ఫోటో పోతుంది. పట్టుకోమని పట్టుకోక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.